2 పైసలతో మొదలైన ఓ చిన్న భుజియా ఈరోజు ప్రపంచంలో 80 దేశాల్లో అమ్ముడుపోతుందంటే నమ్మగలరా? రాజస్థాన్ వీధుల్లో ఓ 12 ఏళ్ల బాలుడు చేసిన ప్రయోగం ఈరోజు కోట్ల మందికి అలవాటయింది. ఇది కేవలం ఓ స్నాక్ కథ కాదు, ఇది ఓ బ్రాండ్ ఎలా పుట్టిందో, ఎలా ప్రపంచాన్ని జయించిందో చెప్పే కథ. ఇది హల్దీరామ్ సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు కథ. 1919వ సంవత్సరం రాజస్థాన్లోని బికనీర్ వీధుల్లో 12 ఏళ్ల బాలుడు తన అత్త దగ్గర భుజియా చేయడం నేర్చుకొని కేవలం 2 పైసలకే అమ్మడం ప్రారంభించాడు. ఆ భుజియా ఒకరోజు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి పునాదవుతుందని, అతని పేరు హల్దీరామ్ అని ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే బిలియన్ల కొద్దీ ప్యాకెట్లపై ముద్రించబడుతుందని అతను అస్సలు ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్ అండ్ బ్రాండింగ్ గురించి మాట్లాడుకుందాం. 1908లో ఓ పేద కుటుంబంలో జన్మించిన హల్దీరామ్ చిన్నతనం నుంచే భుజియా తయారీలో ఆసక్తి చూపాడు. అప్పటి వరకు భుజియాను శనగపిండితో చేసేవారు, కానీ హల్దీరామ్ రాజస్థాన్ ప్రజలకు ఇష్టమైన మోత్పప్పును కలిపి కొత్త రకమైన భుజియాను తయారు చేశాడు. తన భుజియా మరింత సన్నగా కరకరలాడేలా ఉండాలని ప్రత్యేకమైన జల్లెలను తయారు చేయించి అనేక ప్రయోగాలు చేసి విజయం సాధించాడు. తన భుజియాకు బికనీర్ రాజు పేరు మీద దుంగర్ సేవ్ అని పేరు పెట్టి ప్రీమియం బ్రాండింగ్తో ఎక్కువ ధరకు విక్రయించాడు. జీవితంలో మలుపు ఇంకా కష్టాలు, వీటి గురించి మాట్లాడుకుంటే 1944లో కుటుంబ కలహాల వల్ల హల్దీరామ్ తన ఇంటి నుంచి ఇంకా తాను నిర్మించుకున్న వ్యాపారం వదిలి బయటకు రావాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒక పాత స్నేహితుడు ఇచ్చిన 100 రూపాయల సాయంతో తన భార్య చెంపాదేవి చేసిన మూంగ్ దాల్ను విక్రయిస్తూ మళ్ళీ 0 నుండి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తక్కువ కాలంలోనే మళ్ళీ షాపును ఏర్పాటు చేసి భుజియా కింగ్గా తన గుర్తింపును చాటుకున్నాడు. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుకుందాం. ఇంకా 1955లో హల్దీరామ్ తన కుటుంబ సభ్యులను కోల్కతా పంపి అక్కడ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అక్కడ స్థానిక రుచులకు అనుగుణంగా బెంగాలీ మిర్చిను ప్రవేశపెట్టాడు. 1968లో అతని మనవడు శివకిషన్ నాగపూర్లో శాఖను ప్రారంభించి అక్కడ స్వీట్ల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ముఖ్యంగా కాజు కట్లీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నాగపూర్లో కేవలం స్నాక్స్ అమ్మడమే కాకుండా దక్షిణాది వంటలతో కూడా రెస్టారెంట్ల వ్యాపారాన్ని కూడా విజయవంతంగా నడిపారు. ఢిల్లీ ప్రయాణం ఇంకా ఆధునీకరణ గురించి మాట్లాడుకుందాం. 1983లో మనోహర్ లాల్ నాయకత్వంలో ఢిల్లీలో వ్యాపారం ప్రారంభమైంది. 1984 అల్లర్లో షాపు కూలిపోయిన పట్టుదలతో మళ్ళీ పునర్నిర్మించాడు. విదేశీ బ్రాండ్లైన పెప్సికో, నెస్లే వంటి వాటితో పోటీ పట్టడానికి హల్దీరామ్ తన ఉత్పత్తులను నైట్రోజన్ ప్యాకేజీలో విక్రయించడం మొదలుపెట్టాడు. దీనివల్ల స్నాక్స్ యొక్క షెల్ఫ్ లైఫ్ పెరిగింది. నేడు హల్దీరామ్ 400 కంటే ఎక్కువ రకాల ఉత్పత్తులను విక్రయిస్తుంది. 5 రూపాయల చిన్న ప్యాకెట్ నుండి పెద్ద ప్యాకెట్ వరకు అందుబాటులో ఉంచుతూ కలర్ సైకాలజీ ఉపయోగించి ఆకర్షణీయమైన ప్యాకేజింగ్తో ఇంటింటికి చేరువైంది. నేడు అమెరికా, సింగపూర్, యూకే వంటి 80కి పైగా దేశాల్లో హల్దీరామ్ ఉత్పత్తులు లభిస్తూ ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం 2 పైసలతో మొదలైన ఈ వ్యాపారం నేడు 9,000 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్తో ప్రపంచ స్థాయి బ్రాండింగ్గా ఎదిగింది.